పెద్దలందరికీ ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాతో కలిసి ఒక 15 రోజుల నుంచి పనులు అన్నీ వదిలిపెట్టుకొని మైపాల్ సర్పంచ్ అయితే బాగుంటుంది, ఊరు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో నాలో అడుగు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ రెండోసారి ఈ అవకాశం ఇచ్చిన మాత్పల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతగా ఉంటూ మన ఊరిని మరింత ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కావున రాజకీయాలు అనేవి ఎలక్షన్ రోజు వరకే ఉంటాయి. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం అందరం ఒకటే. అలాగని చెప్పి గ్రామస్తులందరూ ఈ మనసులలో ఏం పెట్టుకోకుండా రాజకీయ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అందరూ మంచిగా ఉండి మాకు సహకరించినట్టయితే ఊరును మరింత ముందుకు తీసుకెళ్ళి మరీ మంచిగా అభివృద్ధి చేయగలుగుతాము. గతంలో కూడా నేను ఉన్న 5 ఏళ్ళ అప్పుడు కూడా మంచి అభివృద్ధి చేసిన. ఇప్పుడు కూడా మా శ్రీలత ఉన్నందున మీరందరూ మా శ్రీలత గారికి ఈరోజు మహిళలు ముందు కావాలనే ఉద్దేశంతో మహిళా సర్పంచ్ మన ఊరికి మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళలను ఉంటే మహిళలకు కూడా గౌరవం ఉంటుంది. ఆకాశంలో భూమిలో సగమైనటువంటి మహిళలకు కూడా సగం బాగుంటుందనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి మన శ్రీలతను నిలబెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాము. కావున శ్రీలత గారికి మీరు అందరూ వెన్నుదన్నుగా ఉండి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన 2 సార్లు అంటే ఫస్ట్ టైం గెలుస్తుండొచ్చు ఎవరైనా అన్నట్టు, కానీ సెకండ్ టైం గెలవాలంటే అన్నీ పనిచేస్తాయి, మంచి చెడు ఆపత్కి సంపత్కి వస్తున్న ఉద్దేశంతో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మాత్పల్లి గ్రామ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఎన్నో ఉండటంని తీసుకొచ్చి మాత్పల్లి నాకు ఇంత పేరు ఇచ్చింది. ఎప్పటికి కూడా ఈ మాత్పల్లిని మర్చిపోనని మనం వేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.